హలో ఫ్రెండ్స్, ఇది చాలా స్పెషల్ చికెన్ కర్రీ. టేస్ట్ మటుకు వేరే లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే దీనిలో ఎలాంటి మసాలా పొడులు కానీ, అంటే బయట షాపులో దొరికే కారం పొడి, ధనియాల పొడి, మసాలా పొడిలు వాడకుండా, చివరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాడకుండా ఆర్గానిక్గా పేస్ట్ లాగా చేసుకొని చికెన్ కర్రీ చేశాను. చాలా బాగా ఉంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. సూపర్గా ఉంది. దీనికి కావలసినవి చికెన్ 1, ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, మసాలా దినుసులు, పచ్చిమిరప, ధనియాలు, కొబ్బరి, కొత్త లవంగాలు, అలకబుడ్డలు, అల్లం వెల్లుల్లి, కొద్దిగా ఉల్లిపాయ. మసాలా దినుసులను బాగా ఫ్రై చేసుకోవాలి. దాంతో పాటు కొద్దిగా నూనె వేసి అల్లము వెల్లుల్లి, కొద్దిగా ఉల్లిపాయ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మొదట మసాలా దినుసులను పొడిగా చేసుకొని దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేసుకోవాలి. ఒక పాత్రలో కొద్దిగా ఉల్లిపాయ వేసి దానిలో చికెన్ వేసి 40% ఉడకనివ్వాలి. దానిలో ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి వేసి బాగా తర్వాత టమాటా పేస్ట్ వేసి బాగా కలిపి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు మసాలా పేస్ట్ వేసి మరొక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సన్నని మంట పైన 2 నుండి 3 నిమిషాల పాటు ఉంచాలి. అంతేనండి, చికెన్ కర్రీ రెడీ అయింది. థ్యాంక్ యూ.